న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే అక్క. నమస్తే అమ్మ జానవి. అక్క, మరి చాలా మందికి యాక్నే ప్రాబ్లం, అంటే పింపుల్స్ కానీ, పింపుల్స్ తర్వాత వచ్చిన మచ్చలు కానీ, నల్ల మచ్చలు అలా ఉండిపోతాయి. ఒకప్పుడు ఏంటంటే పింపుల్స్ అనేవి టీనేజ్లో మాత్రమే వచ్చేవి, టీనేజ్లో కామన్గా అందరికీ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ అంటే టీనేజ్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళకి 30-40లో కూడా ఉంటున్నాయి కామన్గా. అండ్ చిన్నపిల్లల్లో కూడా కొంతమందిలో మనం చూస్తున్నాం. సో అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ కంటే కూడా ఎందుకు వస్తుంది ఎస్ కదా, ఎందుకు వస్తుంది అన్నది చూసుకోవాలి మనం. ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషను, ఓకే, మన ఇంటేక్, ఎట్లాంటి తింటున్నాం, ఏం తింటున్నాం, ఇవన్నీ కాకుండా ఏ ఏజ్ తోటి సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయి. 50 years వాళ్ళకి కూడా పింపుల్స్ చూస్తున్నాం. 50 years వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా టీనేజ్లో వస్తుంది అంటారు. ఓకే, వాళ్ళ బాడీలో అయ్యే చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వల్ల డెఫినెట్గా ఆడపిల్లలకి పింపుల్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. కానీ ఒక కొన్ని రోజుల తర్వాత తగ్గిపోవాలి అది. ఓకే, అయితే ఏమవుతుందంటే ఒకప్పుడు ఏంటంటే అలా వచ్చినప్పుడు వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కువ టెన్షన్ అయిపోయేసి దాన్ని గిల్లడము, ఓకేనా, బాగా దీనికి వెంటనే రెమెడీస్ అనమాట, పార్లర్కి వెళ్ళడం, చేయడం, వేసుకోవడము, లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్పగానే వెంటనే చేసేస్తారు. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఇంకా అగ్రవేట్ అయిపోతుంది అనమాట, ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి అవి. అసలు పింపుల్స్ ఫేస్ మీద ఉన్నాయని బయటకు వెళ్ళరక్క, చాలా మంది ఇంట్లోంచి బయటకు కదలరు. కరెక్ట్. ఎస్పెషల్లీ టీనేజ్లో అయితే ఇంకా ఎవరిని కలవరు, చేయరు, ఒకలాంటి డిప్రెషన్ పింపుల్స్ అంటే. ఓకే, అలా ఏంటంటే అలా వచ్చినప్పుడు ఆ టెన్షన్ తోటి ఇంకా ఎక్కువైపోతాయి. మనం ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ అవుతామో, ఇప్పుడు చూడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈవెన్ పెద్ద ఆడవాళ్ళకి కూడా 40+, 50+ వాళ్ళకి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఇవి పింపుల్స్ రావడం అవుతుంది. ఆడపిల్లలకు చూసినట్టయితే మనకి ఈవెన్ హ్యాండ్స్ మీద, మెడ మీద, వీపు మీద, ఓకే, పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అది ఎందుకంటే వాళ్ళకి దాంతోపాటు పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా, ఓకే, వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్స్ సరిగ్గా అవ్వకపోవడము. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ ఇంటేక్, సెకండ్ వాళ్ళ ఫుడ్, అదే ఎట్లాంటి ఫుడ్ తింటున్నారు, బయటకు వెళ్ళి ప్రాసెస్డ్ ఫుడ్, ఇవి కోక్స్ అని, ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్, ఐరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ తాగి అవన్నీ తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం ఫస్ట్ మెయిన్ రీజన్. ఓకే, ఇవన్నిటికంటే కూడా ఏంటంటే పింపుల్ రాగానే ఎక్స్టర్నల్గా తగ్గిపోవడానికి వెంటనే చూస్తున్నాం మనం, అవునా, బయట నుంచి అంటే ఒక క్రీమో ఏదో పెట్టేసుకొని పైనుంచి ఒకటి పెట్టుకుంటే తగ్గిపోతుంది పైన. కానీ లోపల నుంచి యాక్చువల్గా ఎనీ క్యూర్ ఏదైనా తగ్గాలి అంటే మీకు బాడీలో నుంచి తగ్గాలి, పైన కాదు. ఏదో చిన్నగా వచ్చింది అది పెట్టగానే అది దాన్ని ఇట్లా నొక్కేసి పిండేసి తర్వాత దాని మీద ఏదో క్రీమ్ పెట్టేసి నల్లగా మచ్చలు చేసుకొని తర్వాత ఇప్పుడు కొత్తగా పీల్స్ అని అవన్నీ ఇవన్నీ వెళ్ళి ఇంకా ఎక్కువగా మీ స్కిన్ ఇంకా స్పాయిల్ చేసుకుంటున్నారు. అవి మన తగ్గిన ఇన్స్టెంట్గా తగ్గుతాయి, వెంటనే మళ్ళీ పెరిగిపోతాయి డబల్. ఇంకా ఈ మధ్య చూస్తే 20, 22, 25 years పిల్లలు చాలా ఏజ్డ్ పిల్లలా కనపడుతున్నారు. వాళ్ళు యంగ్గా కనపడరు. ఆ టెండర్నెస్ కానీ, ఆ బ్యూటీ కానీ ముఖంలో కనపడట్లేదు ఈ మధ్య పిల్లలకు చూసినట్టయితే. సో ఎందుకంటే ఇవి ఎక్కువగా కెమికల్కి ఎక్స్పోజ్ అయిపోయి పిల్లలు చాలా ఎక్కువగా కాస్మెటిక్స్ అవన్నీ యూస్ చేసేసి అవుతుంది. అయితే ఎవరికైతే ఇంత ఎక్కువగా ప్రాబ్లం ఉన్నదో పింపుల్స్ ఇవన్నీ సింపుల్గా హోమ్ రెమెడీస్ వేదిక్ పద్ధతిలో ఏం చేయండి అంటే, ఫస్ట్ రూల్, ఒక 1 week ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో మీరు వాడే ప్రోడక్ట్స్ అన్నీ పక్కన వాడేసి, మీరు చేసే కాస్మెటిక్ రిలేటెడ్ కానీ మెడిసిన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ 2-3 చిన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. 1 is ఒక 1 week కంప్లీట్గా అట్లీస్ట్ 5 days ఫ్రూట్ డైట్కి షిఫ్ట్ అయిపోండి. ఫుల్ 5 days, ఓకే. 5 hours గ్యాప్లో మీరు ఒక పూట ఫ్రూట్స్ తినండి, ఓకే, ఒక పూట బాయిల్డ్ వెజిటేబుల్స్ తినండి, మళ్ళీ నైట్లో సూప్ అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్. ఓకే, నో రైస్, నో చపాతీ, ఏం లేదు. అంటే పింపుల్స్ మాత్రమే తగ్గాలి అనుకుంటే కనుక, పింపుల్స్ ఎవరికైతే ఉన్నాయో ఇది చేయండి. మరి నీరసం రాదు అక్క? ఏం రాదు, చక్కగా తినండి, ఇవే శుభ్రంగా కడుపు నిండా తినండి. ఓకే, ఈ మధ్యలో వెయిట్ గెయిన్ ఉన్న వెయిట్ లాస్ కూడా అయిపోవచ్చేమో. వెయిట్ లాస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఏం పని చేసినా ఒకదాని మీదే ఫోకస్ చేయండి. దీనివల్ల అది లాభం, దానివల్ల వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ అనమాట, ఆరోగ్యపరంగా ఏదైనా ఒకదానికి ఫోకస్ చేసి చేయండి. పింపుల్స్ గురించి మాత్రమే ఈ రెమెడీ, ఓకేనా. వెయిట్ లాస్ అవుతే మీ అదృష్టం 5 రోజుల్లో, ఓకేనా. అయితే ఏంటంటే ఈ 5 days మాత్రం స్ట్రిక్ట్లీ ఫస్ట్ టైం చేసేటప్పుడు 1 week చేయండి ఫ్రూట్ డైట్ కంప్లీట్గా చేసి, వాటర్ ఎక్కువ తాగండి, కోకోనట్ వాటర్ తాగండి, షుగర్ కేన్ జ్యూస్ తాగండి, చేస్తూ
మార్నింగ్ ఓన్లీ ఫ్రూట్స్, మధ్యాహ్నం పూట ఎక్కువ సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ తిని, నైట్లో సూప్ తాగి బాయిల్డ్ వెజిటేబుల్స్ తినేసి ఓకే చక్కగా అలాగే 1 వీక్ కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏమైనా అంటే మీకు ఫ్రీగా మోషన్ అవ్వకపోయినా అంటే కాన్స్టిపేషన్ ఉన్నా కానీ తొందరగా పింపుల్స్ వచ్చేస్తాయి. సో మీకు కాన్స్టిపేషన్ లేకుండా ఉండడానికి హాట్ వాటర్ పడుకునే ముందు తాగి పడుకోండి. ఓకే, ఇవన్నీ చేస్తూ ఈ 1 వీక్ మీరు చేయాల్సింది ఏంటంటే కుకుంబర్ ఉంటుంది కదా మన కీరా, దోసకాయ, దాన్ని చక్కగా గ్రేట్ చేసేసి చిన్న గుజ్జులాగా చేసి దాన్ని డైలీ అప్లై చేయండి 20 minutes ఫేస్ మీద. మీకు ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో మెడ మీద, వీపు మీద, ఇది మాత్రం కంటిన్యూ 1 వీక్ కంటిన్యూ చేయండి. ఇది ఒక పూట. ఇంకొక పూట ఏం చేస్తారంటే ఓట్స్ ఉంటుంది కదా మనకి, ఓట్స్ని పాలల్లో ఉడకపెట్టేసి చల్లారిపోయిన తర్వాత అది ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోండి. ఓకే, ఏ స్కిన్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బాదాం ఉంటుంది కదా మనకి, ఆల్మండ్స్ కొంచెం ఓట్స్, ఈ 2 కలిపి పౌడర్ చేయండి. ఓకే, ఒక గుప్పెడు ఆల్మండ్స్ తీసుకుంటే ఒక గుప్పెడు ఓట్స్ తీసుకొని 2 పౌడర్ చేసి ఆ పౌడర్ని ఏం చేస్తారంటే దీంట్లో పచ్చిపాలు కలిపి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోండి. ఇలాగా ఈ 1 వీక్ మీరు ఎప్పుడైతే ఫ్రూట్ డైట్లో ఉన్నారో ఈ ఫ్రూట్ డైట్తో పాటు ఈ రెమెడీస్ చేయండి. చేసి ఒక 1 వీక్లో మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, మీ బాడీలో చేంజెస్ చూస్తారు. అట్లీస్ట్ ఏంటంటే మీకున్న ఇన్ఫ్లేషన్స్ ఏదైతే ఉన్నదో, పింపుల్స్ లోపల నుంచి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉన్నదో అది ఫస్ట్ తగ్గిపోతుంది. ఓకే, తగ్గిపోయిన తర్వాత మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్, బాగా స్వెట్ వచ్చేలాగా ఎక్సర్సైజ్ చేయండి. మీ ఫుడ్లో ఎక్కువగా షుగర్ కేన్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ యాడ్ చేసి ఆ మంత్ తినండి. మన నార్మల్గా అన్నం తినండి, అవి తినండి, ఎక్కువగా మళ్ళీ ప్రాసెస్ ఫుడ్స్ అవన్నీ ఆపేయండి. ఇదంటే బేసికలీ డీటాక్స్ అనమాట. మీ బాడీని డీటాక్స్ చేసుకుంటే మీ పింపుల్స్ అవన్నీ తగ్గుతాయి. తర్వాత ఎవ్రీ మంత్ 3 days బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నాలో ఫస్ట్ 1 వీక్ చేసి మంత్లీ 3 days ఈ డీటాక్స్ ఈ ఫ్రూట్ డైట్ ఫాలో అవుతే చక్కగా మీకు ఒక అట్లీస్ట్ 6 monthsలో క్లియర్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్, అది ఏ ఏజ్ అయినా సరే ఎవరైనా సరే. ఇంకా దాంతోపాటు ఏం చేయండి అంటే పింపుల్స్ మనం ఇలాగా గిల్లేస్తూ ఉంటాం కదా, ఆ గిల్లడానికంటే ముందు అంటే డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే మీకు ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇట్లా పస్ ఫామ్ అయిపోయి చీమ్ పట్టేసి ఎలా ఉంటుంది కదా, అయితే హాట్ ఫర్మెంటేషన్ అంటారు. ఒక క్లాత్ని వేడి నీళ్ళలో కొంచెం ముంచి, అంటే మీ ఒండ్లు తట్టుకునేంత వేడి చేసి మీ మొహం మీద ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ పెట్టి, దాని తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యాక మీరు చిన్నగా గోరు పెట్టకుండా ఓన్లీ ఈ వేలుతోటి దాన్ని పస్ని తీసేయచ్చు. అలా నెయిల్ ఎప్పుడైతే పెడతామో దాన్ని బ్లాక్ స్కార్ అయిపోతుంది. హాట్ ఫర్మెంటేషన్ అంటే ఈ వేడి వాటర్ తోటి ఎప్పుడైతే ఒక నాప్కిన్ని కానీ, ఒక లావుటి టవల్ ఉంటుంది కదా నాప్కిన్ టైప్లో, టర్కీ టవల్ లాంటిది, అది వాటర్లో వేడి నీళ్ళలో ముంచి పిండేసి దాన్ని ముఖం మీద వేసుకొని ఒక 5 minutes ఉంటే కొంచెం ముఖం అంతా ఫర్మెంట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇది తీసేయచ్చు. చక్కగా తీసేసి దాని తర్వాత మీరు ప్యాక్స్ పెట్టుకోవచ్చా? నేను ఇందాక చెప్పిన క్యూకుంబర్ ఓట్స్ ప్యాక్, క్యూకుంబర్ ప్యాక్ ఇవన్నీ దీని తర్వాత పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఫేషియల్లో ఫస్ట్ ఎలా అయితే చేసి తీసేసి పెడతారో సేమ్ టైప్ మనం ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే న్యాచురల్గా చేసుకోవాలి. ఇంకా ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ పడుకునేటప్పుడు రోజ్ వాటర్ దొరుకుతుంది కదా, రోజ్ వాటర్ తోటి ముఖం అంతా క్లీన్ చేసుకొని చక్కగా ఒక కాటన్ తీసుకొని రోజ్ వాటర్ తోటి, అండ్ నార్మల్ వాళ్ళు కూడా చేయొచ్చు ఇది. రోజ్ వాటర్ తోటి మీరు డైలీ పడుకునే ముందు రోజ్ వాటర్ తోటి ముఖం క్లీన్ చేసుకుంటే మీ ఫేస్ చక్కగా గ్లో అవుతా హ్యాపీగా, చక్కగా, నీట్గా బాగుంటుంది. సూపర్ అక్క, చాలా 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 మంచి బ్యూటిఫుల్ టిప్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, అంటే యాక్నే సమస్యతో బాధపడే వాళ్ళు, టీనేజ్ మొదలు ఏ ఏజ్ వాళ్ళకైనా సరే పింపుల్స్ ఉన్నాయి అనే వాళ్ళకి నిజంగా సూపర్ రెమెడీస్ వనజకి అందించారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.